హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మా అమ్మ వాళ్ళు ఉగాది ముందు ఎల్లమ్మని చేసుకున్నారు. అందరం కలిసి మా అక్కయ్య, మా అన్నయ్య, మా అత్తమ్మ వాళ్ళు, మా వదిన, అమ్మ వాళ్ళతో సరదాగా తీసిన వీడియో. చాలా చాలా బాగా అనిపించింది. అమ్మ వాళ్ళు దగ్గర పొలాలు దగ్గరనే ఉంటాయి. పెద్ద మొత్తంలో మటన్ నేనే వండిన. 10 కేజీల వరకు మటన్ ఉంటుంది. మటన్ను ముందుగా కడిగి పసుపు, కారం, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. పెద్ద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఫ్రై అవ్వనిచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత పెద్ద చెంబుతోనే 2 చెంబుల నీళ్లు పోసి ఆ దగ్గర పడేంత వరకు ఫ్రై అవ్వనియాలి. అట్లా చేసుకుంటే థిక్ గ్రేవీ వస్తుంది. మటన్ అయినా చికెన్ అయినా. దగ్గర పడ్డాక కలిపెట్టుకున్న మటన్ అందులో వేసుకొని మొత్తం కలుపుకొని మటన్ తొందరగా ఉడకడానికి చిన్న టిప్ అండి. మూత పెట్టుకొని మటన్ ఒక అరగంట పాటు మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఫ్రై కానివ్వాలి. మా పెద్దక్క, రెండో అక్క, నేను, మా వదిన చూపిస్తున్నా ఇట్లా వండాలి. ఎక్కువ వంటలలో ఎక్స్పర్ట్ నేనే అన్నట్టుగా వాళ్ళు అడిగితే చెప్తున్నాను. బాగా ఫ్రై అయ్యాక 2.5 గంటల కారం వేసిన. తగినంత వేసుకోవాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు కదా. కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు. కాబట్టి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఉప్పు అయితే కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఎక్కువైతే తినలేము కాబట్టి తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. పచ్చి ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒక 4 లవంగాలు, 4 యాలకులు, దాల్చిన చెక్క వట్టిగా వేసుకోవాలి. ఘాటుగా తినకూడదు ఇప్పటి రోజులలో. చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్గా. మొత్తం బాగా ఫ్రై అవ్వనిచ్చినాక ఒక అరగంట పాటు ఫ్రై అయింది. తర్వాత మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఫ్రై అవ్వనిచ్చి తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. అట్లా మొత్తం ఫ్రై అయ్యాక ఒక సగం బిందె వరకు పట్టిన నీళ్ళు. ఎందుకంటే కొంచెం చాలామంది ఉంటారు కాబట్టి వాటర్ వేసుకుంటేనే థిక్ గ్రేవీ వస్తుంది, సరిపోయేటట్టు ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో. ఉడికినాక అయితే సూపర్ టేస్టీగా వచ్చింది. చూడండి లాస్ట్లో చూపిస్తున్నాను. కూర మొత్తం దగ్గర పడ్డాక ఇంత చాలు. నీళ్ళలాగా చేసుకోవడం కాకుండా ఇంత థిక్ గ్రేవీ వస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, మా ఇంటి పక్కల వాళ్ళు, మా బావ, మా వారు అందరూ తింటున్నారు. వాళ్ళందరికీ వడ్డించినాము. ఎలా అనిపించిందో ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. నేను తింటుంటే మా వారు ఏదో కామెంట్ చేస్తుంటే మా వారికి నేను ఏదో చెప్తున్నాను. ఓకేనా అండి? ఓకే ఫ్రెండ్స్.